పాకిస్తాన్ కి భారత ఆర్మీ చుక్కలు చూపించింది. రాత్రి 3 ఎయిర్ బేస్ లని పేల్చేసింది ఇండియన్ ఆర్మీ. రావిల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్, ఆ తర్వాత చక్వాల్లోని మురిద్ ఎయిర్ బేస్, షార్కోట్లోని రఫీకి ఎయిర్ బేస్. అటువైపు నుంచి భారత్ పైన 26 లొకేషన్లో ఈ దాడులు కొనసాగితే మన వాళ్ళు అక్కడ ఏకంగా ఎయిర్ బేస్ లను లేపేశారు. ఎయిర్ బేస్ ని పూర్తిగా చిత్తు చేసేశారు. భారత్ తో దాడి పాక్ ఎయిర్ బేస్ స్పేస్ పూర్తిగా మూసివేశారు. భారత్ దాడితో ఒకసారిగా పాక్ ఎయిర్ స్పేస్ మొత్తం కూడా మూసివేయబడింది. అన్ని విమానాలను కూడా రద్దు చేసుకుంది పాకిస్తాన్. రాత్రంతా డ్రోన్లతో దాడి చేస్తూనే ఉంది పాకిస్తాన్. పంజాబ్ లోని 35, జమ్మూ కాశ్మీర్ లోని 25, గుజరాత్ లోని 18, రాజస్థాన్ లో 10 పాక్ డ్రోన్లను పేల్చేసింది ఇండియన్ ఆర్మీ. సో ఇక్కడ మళ్ళీ వినండి, పంజాబ్ లోని 35 డ్రోన్లని, జమ్మూ కాశ్మీర్ లోని 25 డ్రోన్లని, ఆ తర్వాత గుజరాత్ లోని 18 డ్రోన్లని. సో ఈ రకంగా సుమారుగా అటు ఇటుగా 100 డ్రోన్లని మరోసారి నిన్న కూడా ఇండియన్ ఆర్మీ కూల్చేసింది. ఏ ఒక్కటి కూడా మన దగ్గర పడకుండా మన ప్రజలను రక్షించడంలో ఇండియన్ ఆర్మీ చాలా బృహత్తర బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమం తీసుకుంది. మన దగ్గర ఉన్నటువంటి ఆకాశ్ మిసైల్, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇవి రెండు సరిపోతాయి పాకిస్తాన్ అలరించడానికి. అటువైపు నుంచి ఎటువంటి దాడి జరిగినా కూడా ఒక్కటంటే ఒకటి కూడా మన భూతల్ని తాకక మునిపే గాల్లోనే పేల్చేసినటువంటి సామర్థ్యం కలిగినటువంటి యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టాలు. సో ప్రెసెంట్ అవన్నీ కూడా సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ అంటే భూమి పైనే ఉంటూ గాల్లో ఎగిరేటువంటి ఆ డ్రోన్లని పేల్చేసేటువంటి సామర్థ్యం ఉన్నవి. ఇక 32 ప్రాంతాల్లో విమాన సర్వీసులని ప్రస్తుతం భారత్ రద్దు చేసుకుంది. సో ప్రజెంట్ భారత్ నుంచి కూడా 32 ఎయిర్ బేస్ల పైన 32 ఎయిర్పోర్ట్లను రద్దు చేసుకున్నారు. ప్రయాణికులు కనుక వెళ్ళాలంటే ఒకవేళ కనుక ఎయిర్పోర్ట్ ఆపరేషనల్ గా ఉన్నా కూడా 3 గంటల ముందుగా వెళ్ళండి, 3 గంటల ముందుగా వెళ్ళి సెక్యూరిటీ చెక్స్ ఎదుర్కొని చెప్తున్నారు. ముందుగా నిన్న పాకిస్తాన్ వైపు నుంచి మన వైపు కూడా కేవలం 7 ప్రాంతాలను టార్గెట్ చేసి దాడులు కొనసాగించాయి. సంబా, ఫిరోజ్పూర్, పోఖ్రాన్, పూంచ్, ఉరి, నౌగాం, పతన్కోట్. ఈ 7 మాత్రమే మొదటిగా టార్గెట్ గా ఉన్నాయి. ఆ తర్వాత ఆ సంఖ్య 11కి చేరింది. 11 స్థావరాలను కూడా టార్గెట్ చేసుకొని ముందుకు కొనసాగింది. అప్పుడు రాజౌరి, అమృత్సర్, పోఖ్రాన్, ఉరి ఈ ప్రాంతాలు కూడా అధికంగా ఉన్నాయి. ఇక్కడ మీకు విజువల్లో చూస్తూ కదా, ఇది రావిల్పిండి, పాకిస్తాన్ ఏరియాలోని రావిల్పిండి ప్రాంతానికి సంబంధించిన ఎయిర్ బేస్ అని. ఆ ఎయిర్ బేస్ ని భారత ఆర్మీ చిత్తు చేసింది. మరోవైపుగా నూర్ఖాన్ ఎయిర్ బేస్, ఇది నూర్ఖాన్ ఎయిర్ బేస్ ని కూడా చిత్తు చేసింది. ప్రస్తుతం 2 ఎయిర్ బేస్లతో పాటుగా మరొకటి చక్వాల్లోని మురిద్ ఎయిర్ బేస్ ని కూడా 3 కూడా చిత్తు చేసింది భారత ఆర్మీ. సో ప్రెసెంట్ అటువైపు నుంచి ఎయిర్ బేస్, పాక్ ఎయిర్ బేస్ మొత్తం కూడా మూసివేయబడింది. షార్కోట్ లోని రఫీకి ఎయిర్ బేస్ లను కూడా 4, 1 కాదు 2 కాదు 4 ఎయిర్ బేస్ అని కుప్పకూల్చింది భారత ఆర్మీ. షార్కోట్ లోని రఫీకి ఎయిర్ బేస్, చక్వాల్లోని మురిద్ ఎయిర్ బేస్, రావిల్పిండిలోని నూర్ఖాన్, ఈ యొక్క 4 ఎయిర్ బేస్ లను కూడా చిత్తు చేసింది. ప్రెసెంట్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ సంబంధించినటువంటి దాన్ని మూసివేస్తుందని తీసుకున్నారు. ఇక అఫీషియల్ గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగా 26 లొకేషన్స్ లో డ్రోన్లు దాడి జరిగాయి. సో బారాముల్లా, శ్రీనగర్, అవంతిపురా, నగ్రోటా, జమ్మూ, ఫిరోజ్పూర్, పతన్కోట్, ఫజిల్కా, లల్గార్, జట్టా, జైసల్మర్, బర్మర్, భుజ్, గుర్బెట్ అంటే 4 రాష్ట్రాలు, గుజరాత్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ రాజస్థాన్ 4 రాష్ట్రాల్లో కూడా డ్రోన్ దాడులు కొనసాగాయి. అటు పంజాబ్ లో 35 డ్రోన్ దాడులు, గుర్దాస్పూర్, ఫిరోజ్పూర్ లాంటి ప్రాంతాల్లో, అమృత్సర్ ఈ 3 ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున డ్రోన్ దాడులు కొనసాగాయి. ఇక జమ్మూ కాశ్మీర్ లోని సంబా, నౌగం, పూంచ్, ఉరి, పతన్కోట్ ఇటువంటి ప్రాంతాల్లో, లాలర్గఢ్, జట్టా, లకీనలా ఇటువంటి ప్రాంతాల్లో 25 ప్రాంతాల్లో 25 డ్రోన్ దాడులు కొనసాగాయి. 25 చోట్ల ఈ డ్రోన్లు పడ్డాయి. డ్రోన్లను పేల్చేసింది మన భారత ఆర్మీ. గుజరాత్ లో అయితే 18 చోట్ల డ్రోన్లు అక్కడికి వస్తే 18 డ్రోన్లను కూడా కూల్చివేసింది. రాజస్థాన్ లో 10. సుమారుగా 100 డ్రోన్లని సుమారుగా నిన్న కూడా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ క్రాష్ చేసింది, అన్నిటిని కూడా పేల్చి పడేసింది. ఇక్కడ మనం డిఫెన్స్ చేయడమే కాదు, రిటిలియేట్ కూడా చేస్తున్నాం. డిఫెన్స్ చేయడంతో పాటుగా అటువైపున పాకిస్తాన్ ఎయిర్ బేస్ కూడా కూల్చివేశాం. రావిల్పిండి ఎయిర్ బేస్ ని, చక్వాల్ ఎయిర్ బేస్ ని, షార్కోట్ లోని ఎయిర్ బేస్ అన్నిటి కూడా నిన్న మన ఇండియన్ ఆర్మీ కూల్చేసింది. ప్రస్తుతం రాత్రంతా అటువైపు నుంచి డ్రోన్ల దాడి కొనసాగిస్తున్నారు. డ్రోన్ల దాడితో భారత్ పైన విరుచుకుపడ్డారు. కానీ ఏ మాత్రం కూడా
వారికి చిన్న అవకాశం. చూడండి, జైసల్మర్, రాజౌరి నిన్న జరిగినటువంటి డ్రోన్ దాడులకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. ఒక్కటంటే ఒక్క చోట కూడా కనీసం వాటిని మన భూతల్లిని తాకక మునిపే తిప్పి కొట్టాం. ఒక్కటంటే ఒక్కటి కూడా మన దగ్గరికి వచ్చి మన భూతలానికి తాకముందే గాల్లోనే వాటిని పేల్చేసాం. సో ప్రెసెంట్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. హెవీ పాకిస్తాన్ సంబంధించినటువంటి పాకిస్తాన్ డ్రోన్లు వస్తుంటే శ్రీనగర్ పరిసర ప్రాంతాన్ని మొత్తం కూడా పరిగణలోకి తీసుకొని అన్నిటినీ కూడా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ తో చిత్తు చేస్తున్నారు. ప్రజెంట్ అటువైపున పాకిస్తాన్ కూడా జమ్మూ కాశ్మీర్లోని సివిలియన్స్ టార్గెట్ గా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మన ఎయిర్ బేస్ సిస్టమ్ ని మనం యాక్టివేట్ చేసాం. అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తున్నాం. డ్రోన్స్ ఒకటి కూడా మన దాన్ని తాకక మునిపే గాల్లోనే పేల్చేస్తున్నాం. మన వైపుగా 4 రాష్ట్రాల్లో దాడులు జరిగితే ఏకంగా అక్కడికి వెళ్ళిపోయి పాకిస్తాన్ ఎయిర్ బేస్ సిస్టమ్ అంటే మన దగ్గర నుంచి వచ్చేటువంటి డ్రోన్స్ ఏ రకంగా అయితే మనం వాటిని అడ్డుకుంటున్నామో, మన వైపు నుంచి వచ్చేటువంటి వాటిని ఏ రకంగా డిఫెండ్ చేస్తున్నామో, అక్కడ కూడా కొన్ని డిఫెన్స్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తే ఏకంగా డిఫెన్స్ సిస్టమ్ ని పేల్ చేస్తాం. రావిల్పిండిలోని ఎయిర్ బేస్ ని, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ని, ఆ తర్వాత మరొక షారిమర్ కోట్ ఉన్నటువంటి మరొక ఎయిర్ బేస్, సుమారుగా 3 ఎయిర్ బేస్ అని కూడా చిత్తుగా చేసేసాం. 3 ఎయిర్ బేస్ కూడా పేల్ చేసాం. ప్రెసెంట్ అప్డేట్స్ అందుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ మరొక మిసైల్ ని పాకిస్తాన్ మిసైల్ అట్ స్ట్రాటజిక్ లొకేషన్. పాకిస్తాన్ ఒక మిసైల్ ని ప్రయోగిస్తే మిసైల్ ని ఇండియా డిస్మాంటిల్ చేసేసింది. ఇండియా దాన్ని తిప్పికొట్టింది. సో ప్రెసెంట్ ఇంకా పాకిస్తాన్ నుంచి భారత్ వైపుగా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సో ప్రస్తుతం మనం అక్కడి 3 ఎయిర్ బేస్లను పూర్తిగా కూడా నేలమట్టం చేస్తే మన వైపుగా ఎయిర్ బేస్ ఇస్తాను కూడా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో ఎయిర్ బేస్ ఇస్తాన్ని టార్గెట్ చేసే క్రమంలో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు డ్రోన్స్ ప్రయోగించారు. డ్రోన్స్ ప్రయోగించిన నేపథ్యంలో మరిన్ని కూడా తిప్పికొట్టారు. సో ఫిరోజ్పూర్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ డ్రోన్ దాడుల వల్ల సామాన్యమైనటువంటి సివిలియన్స్ 3 చాలా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఒక రెసిడెన్షియల్ ఏరియా టార్గెట్ చేసి మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. హర్యానాలోని సిర్సా ప్రాంతంలో మిసైల్ ని కూల్చివేసింది భారత ఆర్మీ. శ్రీనగర్ లో బ్లాక్అవుట్ ప్రకటించారు. ఢిల్లీ టార్గెట్ గా పాక్ మిసైల్ ప్రయోగిస్తోంది. హర్యానాలోని సిర్సా ప్రాంతంలో ఈ మిసైల్ ని కూల్చివేస్తుందని తీసుకున్నారు. శ్రీనగర్ లో బ్లాక్అవుట్ ప్రకటించారు. శ్రీనగర్ లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కొనసాగుతుంది. శ్రీనగర్ లో కొద్దిసేపటి క్రితం 2 పేలుళ్లు సంభవించాయి. ప్రస్తుతం ఆ పేలుళ్లను తప్పించేందుకు కూడా మన డిఫెన్స్ సిస్టమ్ ప్రయత్నం చేసింది. సో ఫిరోజ్పూర్ లాంటి ప్రాంతాల్లో ఈ దాడులు, పంజాబ్ లాంటి ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగిన నేపథ్యంలో సామాన్యమైనటువంటి జనం కూడా చాలా తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సో ప్రెసెంట్ G7 మీటింగ్ కి కాల్ ఫర్ చేశారు. G7 మీటింగ్ కూడా ప్రస్తుతం పరిగణలోకి తీసుకుంటున్నారు. G7 మీటింగ్ జరగబోతోంది. దేశ విదేశాలకు సంబంధించిన G7 మీటింగ్ ప్రతినిధులు ఫారెన్ మినిస్టర్స్ లో పాల్గొంటారు. ఇక ప్రెసెంట్ మరొక ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. ఇమేజ్ ఇస్ క్లెయిమింగ్ that an advisor has been issued advising people to turn off location services on their phones immediately. Yes, ఇక్కడ ఒక బిగ్ అప్డేట్ ఇస్తున్నాను మీకు. నేను మీ లొకేషన్ ని ఆఫ్ చేసుకోండి, పాకిస్తాన్ ట్రాక్ చేయాలనుకుంటోందని చెప్పి మీ ఫోన్లకు గనక మెసేజెస్ వస్తే అవి వెంటనే ఫేక్ అని కొట్టి పారేయండి. ఇటువంటి మెసేజ్ అని కూడా ఫేక్. ఇండియా అండ్ ఇండియన్ లాస్ట్ 24 అవర్స్ అని చెప్పేటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఈ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది. హలో ఎవ్రీవన్, we have received an official email from faculty with an important advisor. Please turn off your location service and ఒక ఫేక్ మెసేజ్ ని ప్రివేల్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా పక్కాగా ఫేక్ అని చెప్పి భారత ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. సో ఫేక్ మెసేజ్ వరకు నమ్మకండి. మీ లొకేషన్ టర్న్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా ప్రజల్లో ఆందోళన కలిగించే విధంగా రైట్. పాకిస్తాన్ మరోసారి శ్రీనగర్ ప్రాంతాల్లో, జమ్మూ ప్రాంతాల్లో మిసైల్ ని ప్రయోగించింది. ఢిల్లీ టార్గెట్ గా మిసైల్ దూసుకొస్తుంటే వాటిని బార్డర్ లోనే కొట్టిపారేసింది మన భారత ఆర్మీ. సో ప్రెసెంట్ మీరు చూస్తున్నటువంటి ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆర్టీవీ స్క్రీన్ పైన. శ్రీనగర్ లో కొద్దిసేపటి క్రితమే 2 మిసైల్ ప్రయోగించింది అటు పాకిస్తాన్. వాటిని వ్యూహాత్మకంగా సమర్థవంతంగా భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తిప్పికొట్టింది. కానీ కొన్ని షెల్స్ పడిపోవడం వల్ల చిన్న ఇంజురీస్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ బ్రేకింగ్ పైన మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏంటి శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇంకా మిసైల్ వర్షం పడుతోంది, పాకిస్తాన్ మిసైల్ ప్రయోగిస్తోంది. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా సమర్థవంతంగా వాటి తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తోంది. అటువంటి జరుగుతున్నా ఇంకా పాకిస్తాన్ మరోవైపు నుంచి దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ సమయానికి కూడా ఇంకా మిసైల్స్ పడుతూనే ఉన్నాయి. అప్డేట్స్ ఏంటి?
మనం డెఫినెట్ గా మనం రాత్రి నుంచి చూసుకుంటే అంటే పాకిస్తాన్ భారత్ మీద చాలా మిసైళ్లు ప్రయోగం చేసినప్పటికీ కూడా భారత డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా కూడా అట్ ద సేమ్ టైం రాత్రి కూడా ఆపరేషన్ 3ని కొనసాగించిన సింధూర్ ఆపరేషన్ 3ని కొనసాగించింది భారత ప్రభుత్వం. ఏదైతే పాకిస్తాన్ కు ఉన్న పూర్తిగా కూడా ఎయిర్ బేసెస్ 3 ఎయిర్ బేసెస్ మీద తీవ్ర స్థాయిలో అటాక్ చేసిన పరిస్థితి అయితే ఉంది. రావెల్పిండి ఏదైతే నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఉందో రావెల్పిండిలో దాని మీద దాడి చేసింది. షార్పాట్ లో రఫికల్ ఎయిర్ బేస్ మీద కూడా అక్కడ కూడా అటాక్ జరిగింది. తర్వాత చక్వాల్ లో ఉన్న మురిఫ్ ఎయిర్ బేస్, ఈ 3 ఎయిర్ బేస్ల మీద కూడా పెద్ద ఎత్తున రాత్రి అటాక్ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ మొత్తం కూడా నోటమ్ ని ఇష్యూ చేసింది. ఈ నోటమ్ ఇష్యూ ప్రకారం మొత్తం దాదాపుగా అన్ని ఎయిర్ బేస్ ని పాకిస్తాన్ మూసేసిన పరిస్థితికి వచ్చింది. రాత్రి కాలరాత్రిగానే మిగిలింది పాకిస్తాన్ కూడా. అయితే పాకిస్తాన్ దొంగదంపతి ఇవ్వాలని చెప్పి భారత్ మీద అక్కడక్కడ సివిలియన్స్ ని టార్గెట్ గా చేసుకుని దాదాపుగా 26 చోట్ల చిక్కులను ప్రయత్నం దాడి చేసే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికి కూడా పాకిస్తాన్ వ్యవస్థలో ఉన్న డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా కూడా S-400 ఏదైతే ఉందో దీని సహాయంతో పూర్తిగా కూడా ఎక్కడికక్కడ డ్రోన్స్ మొత్తాన్ని కొలాప్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పాకిస్తాన్ రాత్రి పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ చేసిన ఇండియన్ ఆర్మీ రాత్రి తెల్లవారుజామున పూర్తిగా కూడా ఎదురుదాడి చేయడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ ఎయిర్ బేస్ మొత్తం కూడా కంప్లీట్ గా పాకిస్తాన్ లో ఉన్న ఆల్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. కంప్లీట్ గా ఎయిర్ బేస్ కూడా అసలు అక్కడ ఎటువంటి విమానాలకు కూడా అనుమతి అన్ని కూడా క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అయితే ఇదే వ్యవహారం మీద కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి తెల్లవారుజాము నుంచి ఇదే పరిస్థితులు అయితే జరుగుతుంది. అన్ని విమానాలని రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆల్మోస్ట్ మరోసారి అంటే పాకిస్తాన్ విధ్వంసానికి అంటే మరోవైపు ఢిల్లీ టార్గెట్ గా కూడా ప్రయోగం చేసింది. శ్రీనగర్ లో బ్లాక్ అవుట్ ప్రకటన అయితే భారత ప్రభుత్వం చేసింది. శ్రీనగర్ లో కొంచెం కూడా 2 పేలుళ్లు జరిగే సమాచారం ఉంటుంది. కానీ శ్రీనగర్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని ప్రదేశాల్లో మిసైల్స్ ని పాకిస్తాన్ ప్రయోగం చేస్తున్న నేపథ్యంలో క్లియర్ గా వాళ్ళందరికీ కూడా అక్కడ అప్రమత్తమైతే ఎవరు విషయాల నుంచి బయటికి రావద్దు. పాకిస్తాన్ ఏకంగా దేశ రాజధాని ఢిల్లీని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. అక్కడి నుంచి ఒక లాంగ్ రేంజ్ మిసైల్ ఫాత్ అయినటువంటి ఒక మిసైల్ ని ప్రయోగించింది. ఈ నేపథ్యంలోనే దాన్ని మన భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సిర్సా హర్యానా ప్రాంతాలను గుర్తించి దాన్ని నీలమట్టం చేసింది. మన భారత రాజధాని ఢిల్లీని కూడా టార్గెట్ చేసే క్రమంలో పాకిస్తాన్ మెరుపు దాడులు చేస్తోంది, మిసైల్స్ ప్రయోగిస్తోంది. లాంగ్ రేంజ్ మిసైల్స్ ని ప్రయోగించి ఏకంగా ఢిల్లీలో అలజడి సృష్టించే విధంగా బాంబుతో దాడులు చేయాలని ప్రయత్నం చేసింది. కానీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. హర్యానా సిర్సా అనేటువంటి ప్రాంతంలోనే దాన్ని మట్టుబెట్టింది. ఆ మిసైల్ ని ఒక్కసారిగా చిచ్చేసేసింది, నీలమట్టం చేసేసింది, గాల్లో దాన్ని పేల్చేసింది. దాని తాలూకా సిర్సా ప్రాంతంలో ఉదయం అంటే ఈ రోజు తెల్లవారుజామున సుమారుగా 2 గంటల ప్రాంతంలో దాన్ని డిస్మాటిల్ చేస్తుంది. సో ఢిల్లీ వైపుగా వస్తున్నటువంటి ఆ ఫాత్ అయినటువంటి లాంగ్ రేంజ్ మిసైల్ ని హర్యానా లాంటి ప్రాంతంలో దాని మన ఎయిర్ బేస్ సిస్టమ్ పూర్తిగా కిల్ చేసేసింది. సో ప్రెసెంట్ Omar Abdullah tweet చేశారు. Jammu CM devastating news from Rajouri. We have lost a dedicated officer of Jammu and Kashmir Administration Services. Just yesterday he was accompanying the Deputy CM around the district and at the online meeting I chaired. So ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఘటనకు సంబంధించి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూడా మరణించాడు అని చెప్పి జమ్మూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఇంకా అప్డేట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అందరికంటే వేగంగా మీకు అప్డేట్స్ రావాలంటే వెంటనే ఆర్టీవీ ట్యూన్ చేస్తూ ఉండండి. వేగంగా మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. కృష్ణమోహన్, ఢిల్లీ వైపుగా కూడా లాంగ్ రేంజ్ మిసైల్స్ ని ప్రయోగించింది పాకిస్తాన్. ఏకంగా ఢిల్లీ వైపుగా వస్తున్నటువంటి ఆ మిసైల్ ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సిర్సా ప్రాంతంలో హర్యానాలో దాన్ని కూల్చేసింది. సో ఏంటి పాకిస్తాన్ ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని పాకిస్తాన్ ఇంకా టార్గెట్స్ ని పెంచుతూనే వెళ్తోంది. రాజధాని టార్గెట్ చేసిన డెఫినెట్ గా ఆలోచించాల్సిన విషయమే. ఎలా చూడాలి, అప్డేట్స్ ఏంటి? బేసిక్ గా పాకిస్తాన్ కి నిన్న రాత్రి కాలరాత్రి చూపించినప్పటికీ కూడా ఇంకా కొంత అది ఇండియానే కొన్ని ప్రాంతాలను ప్రధానంగా ఢిల్లీ లాంటి ప్రాంతాలకి తెల్లవారుజామున 4 గంటల 40 నిమిషాల ప్రాంతంలో మిసైల్ని దాడి చేసే దానికి భారత డిఫెన్స్ సరైన రీతిలోనే జవాబు చెప్పిన పరిస్థితి ఉంది. మరోది సిర్సా ప్రాంతం, ఏదైతే హర్యానాలోని సిర్సా ప్రాంతంలో మిసైల్స్ అక్కడ కూడా అటాక్ చేస్తుంది. అక్కడ కూడా
భారత ప్రభుత్వం డిఫెన్స్ వ్యవస్థ చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీలంక కూడా పూర్తిగా కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకా బ్లాక్అవుట్స్ అయితే జరుగుతున్నాయి. బ్లాక్అవుట్ అయితే ప్రకటన కొనసాగుతుంది. మరోవైపు అక్కడ కూడా కొన్ని మిసైల్స్ అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రాష్ట్ర నుంచి భారత్ పాకిస్తాన్ మీద జరిగిన ఈ దాడి మాత్రం కంప్లీట్ గా పాకిస్తాన్ కి నిద్రలేదు రాలేదు. కంప్లీట్ గా పాకిస్తాన్ తన ఎయిర్ బేస్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాత్రి తెల్లవారుజామున బహుశా 2:30 ప్రాంతం నుంచి దాదాపు 5 గంటల లోపల 3 దేశాల మీద భారత ప్రభుత్వం అటాక్ చేసింది. భారత ఆర్మీ అటాక్ చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా దిక్కు చూసిన ఈ పరిస్థితులకు వెళ్ళిపోయారు. రోడ్డాల్లో కావచ్చు, షార్ట్పట్, అలాగే అభివృద్ధి ఎయిర్బేస్ పాకిస్తాన్, అలాగే వీటి 3 ఎయిర్బేస్ సంబంధించిన క్లియర్ గా టార్గెట్ చేశారు. పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు. ప్రధానంగా అయితే రావల్పీడిలో ఉన్న నూతన ఎయిర్బేస్ అయితే పూర్తిగా సంవత్సరం సమాచారం ఉంటుంది. చుట్టుపక్కల రకుల్ ఎయిర్బేస్ కూడా పూర్తి కూడా దాదాపు అదే పరిస్థితి. అలాగే మురీద్ ఎయిర్బేస్ ఏదైతే తక్కువ దాని మీద కూడా పూర్తిగా అటాక్ అయితే చేసిన పరిస్థితి. అయితే దీంతో ఏం చేయాలో అర్థంగానే పాకిస్తాన్ పూర్తిగా కూడా కాశ్మీర్ లో కానీ ఇతర ప్రాంతాల్లో కూడా హర్యానా కావచ్చు, వీటన్నిటి పంజాబ్, హర్యానా వీటన్నిటి మీద కొంత మిసైల్స్ ప్రయత్నించిన ప్రయత్నం చేసింది. అక్కడక్కడ కొన్ని మిసైల్స్ మాత్రం భారత భూభాగంలో పడ్డాయని సమాచారం ఉంది. కానీ పెద్దగా ఎక్కడ చాలా నష్టాలు జరగలేదు. అధికారి అడ్మినిస్ట్రేషన్ అధికారి అడ్మినిస్ట్రేషన్ అధికారి మరణించాలని ఒక అడ్మిట్ అయితే వస్తోంది. కాకపోతే భారత్ ప్రయోగించిన దాడిలో ఎంతమంది పాకిస్తాన్ లో చనిపోయారు, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత అసలు పాకిస్తాన్ లో ఉన్న ఎయిర్ బేస్ పూర్తిగా కూడా ధ్వంసం చేయడంతో ఒకసారిగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి పాకిస్తాన్ వహించారు. అంత సేమ్ టైం ఇండియాలో కూడా దాదాపుగా 23 కృష్ణమోహన్ మరొక బ్రేకింగ్ అంతోంది. కృష్ణమోహన్, కెన్ యూ ప్లీజ్ ఆన్ హోల్డ్. పాకిస్తాన్ కి సంబంధించి ఎక్కడి నుంచి అయితే డ్రోన్లు ప్రయోగిస్తోందో, టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లు ఉన్నాయో, ఎక్కడి నుంచి అయితే డ్రోన్స్ లాంచ్ అయిపోయి భారత్ వైపుగా దూసుకొస్తున్నాయో ఆ ప్రాంతాన్ని భారత ఆర్మీ పసిగట్టింది. దాని ప్రస్తుతం డిస్ట్రాయ్ చేసింది. అంటే ఎక్కడి నుంచి అయితే మీరు ప్రయోగిస్తున్నారో మీ యొక్క ప్రాంతాలను కూడా కనుగొనగలుగుతున్నామంటే పాకిస్తాన్ ఖబర్దార్, జాగ్రత్త అంటూ కూడా భారత ఆర్మీ హెచ్చరిస్తున్నట్టుగానే ఉంది. ఏకంగా వాళ్ళు ప్రయోగించే ప్రాంతాలను కూడా, ఆ పోస్టులను కూడా కనుగొని భారత ఆర్మీ వాటిని ప్రజెంట్ క్వాష్ చేసేసింది, వాటిని ప్రజెంట్ పేల్ చేసింది. అటువైపు నుంచి డ్రోన్లు ప్రయోగించే ప్రాంతాన్ని పసిగట్టింది. ఆ ప్రాంతం ఎక్కడ అనేది మాట్లాడడం లేదు, కానీ పక్కగా డిఫెన్స్ సోర్సెస్ ప్రకారంగా ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పేల్ చేసింది భారత ఆర్మీ. సో ఈ రకంగా పాకిస్తాన్ అల్లాడిపోతుంది. పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన ఏ ఒక్క డ్రోన్ మన దగ్గర పేలడం కాదు కదా, కనీసం టచ్ కూడా చేయడం లేదు. మన వాళ్ళు వెళ్ళిపోయేకంగా అక్కడి ఎయిర్ బేస్ లని కిల్ చేయడమే కాకుండా అక్కడ డ్రోన్లు ప్రయోగించి ప్రాంతాలను కూడా కనుగొని అక్కడ వాటిని పేల్ చేశారంటే ఎటువంటి విధంగా పాకిస్తాన్ సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. పాకిస్తాన్ చూస్తేనే పాపం అనిపిస్తుంది. పాకిస్తాన్ని ఎందుకంటున్నా ఇక్కడ పాపం పాకిస్తాన్ అంటే ఈ పాపం అనేది తప్పు కావచ్చు, కానీ కనీసం మీరు పేల్చేటువంటి ఆ బాంబులైనా పేలడం లేదు, కనీసం మీరు ప్రయోగించేటివి భారత భూతల్ని తాకడం లేదు. మీ యొక్క తుస్ బాంబులు, మీ యొక్క చైనా టపాసులు కనీసం గాల్లో అయినా పేలుతాయంటే అనుకునలేని పరిస్థితి. మేము వచ్చి వాటిని క్రాక్ చేసేంత వరకు అవి కూడా ఏం సైడ్ చేయడం లేదు. సో ప్రెసెంట్ డ్రోన్స్ ప్రయోగించేటువంటి ఆ ప్రాంతాన్ని భారత ఆర్మీ పసిగట్టింది, వాటిని పేల్చేసింది.